వెల్కమ్ బ్యాక్ టు వార్తలు విశ్లేషణ. ఇక ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ఇచ్చినటువంటి ప్రాధాన్యాలు ఎటువంటి వార్తను హైలైట్ చేశాయి, అలాగే ఏ ఏ వార్తలు ప్రధానంగా చూపిస్తున్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే కనుక మనకి ముఖ్యంగా మన వనిత అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ అండ్ హెడింగ్ ఐటమ్. ఎందుకంటే నిజంగా విమెన్స్ క్రికెట్లో మాత్రం చరిత్ర సృష్టించారు మన వాళ్ళు. చాలా అద్భుతంగా ఆడి మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్దే తొలిసారి కైవసం. 47 ఏళ్ల నిరీక్షణకు తెర. రియల్ గ్రేట్. సారీ. అండ్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించారు వీళ్ళు. ఓకే, ఎన్ని విజయాలు సాధించినాయి, ఎన్ని ఘనతలైనా అందుకొని, ఎన్ని రికార్డులైనా సొంతంగానే ఆ ఒక్కటి ఏది ఆ కప్ ఫైనల్లో అందుకోబోయేటువంటి కప్ మాత్రం అది అందకపోతే అసంపూర్ణమే, అది దక్కితే అంతులేని ఆనందమే కదా. సో ఇదొక విశ్లేషణాత్మక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక అద్భుతమైన ఈ బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం ఇక్కడ. అండ్ మోరోవర్ దీనికి సంబంధించి దాదాపుగా ప్రతి దినపత్రిక కూడా క్యారీ చేయాల్సిన వార్త. డెఫినెట్గా ఇండియన్స్ అంతా కూడా వారి వారి హృదయాలు ఉప్పొంగేటువంటి వార్తగా చూడాలి. నెక్స్ట్ మరో ప్రధాన వార్త, జూబ్లీ థ్రిల్స్. ఒక డిఫరెంట్ హెడ్డింగ్తో జూబ్లీ థ్రిల్స్. రసవత్రంగా ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది, మనకు తెలుసు. దానికి సంబంధించి ఈ నెల 11న ఎన్నిక జరుగుతుంది, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రధాన పార్టీలు మూడు కూడా విపరీతంగా, అంటే చాలా నేరుగానే జనాల్లోకి చొచ్చుకుపోతున్నారు, ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు అధికార కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క క్యాంపెయినింగ్లకు సంబంధించి ప్రధాన వార్తలన్నీ కూడా అఫ్కోర్స్ ప్రధాన దినపత్రికలన్నీ కూడా కవర్ చేస్తున్నాయి. రసవత్రంగా ఉప ఎన్నిక, ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై గురి, మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు, అండ్ కీలకంగా రెహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్. ఇవి చాలా కీలకం అట. రెహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్ విపరీతమైన పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలుగా కూడా వీటిని చెప్పచ్చు. సో దట్స్ వాట్, దానివల్లే అయి ఉండొచ్చు. అండ్ మొత్తం ముగ్గురు కూడా వాళ్ళ 3 ఇమేజెస్ కూడా వేసి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక విశ్లేషణాత్మక కథనాన్ని మనకు వీళ్ళు ప్రజెంట్ చేశారని చెప్పచ్చు. మరోవర్ చూడండి, ఈ ఉప ఎన్నిక గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులు కూడా ఒడ్డుతున్నాయి. అండ్ విజయాన్ని దక్కించుకోవడానికున్న ఏ ఒక్క అవకాశాన్ని జారవిడ్చుకోవట్లేదు, మనం చూస్తూ ఉన్నాం. మరో ప్రధాన వార్త, నిన్న జరిగిన అద్భుతాల్లో మరో అత్యద్భుతం. బాహుబలి రాకెట్ CMS-03 సక్సెస్. నింగిలోకి దూసుకెళ్లిన LV-M3M5 C-25 క్రయోజెనిక్ స్టేజ్ రీజనరేషన్ పరీక్ష సఫలం. ఇస్రో చైర్మన్ నారాయణన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టినటువంటి CMS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్గా పేరొందినటువంటి LV-M3M5 వాహక నౌక ద్వారా ఇది నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. అండ్ నిజంగా ఇస్రో శాస్త్రవేత్తలంతా సంబరాలు చేసుకున్నారు. నిన్న మహిళా కప్ గెలుచుకోవడమే కాదు, మనం ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి మైలురాయిగా నిలిచిపోనుంది. అండ్ ఇది ఒక ప్రధాన వార్త. అండ్ మోరోవర్ నింగిలోకి దూసుకెళ్ళినటువంటి ఆ యొక్క దానికి ఆ రాకెట్కి సంబంధించి కూడా చక్కటి ఇమేజ్ కూడా వేశారు వీళ్ళు. ఇలా ఓవరాల్గా చూస్తే కనుక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్తలతో కూడా వీళ్ళు వచ్చారు. 100 మంది ఓటర్లకు నేత, 7 పోలింగ్ కేంద్రాలకు రాష్ట్ర నాయకుడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం మంత్రుల సమావేశాల్లో కీలక నిర్ణయాలు. రేపటి నుంచి మరోమారు రేవంత్ ప్రచారం. సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు బలపాలు కట్టు తిరుగుతున్నారు, విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే కనుక ఓవరాల్గా మనకి కనిపిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇవి. ఇక మిగతా దినపత్రికల విషయానికి వస్తే కనుక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం. ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక ఆంధ్రజ్యోతిలో బంగారు తల్లుల సువర్ణాధ్యాయం. చెప్పాను కదా, ప్రతి దినపత్రికలో కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన వార్త, అద్భుతమైన బ్యానర్ ఐటమ్, హెడ్డింగ్ ఐటమ్ పెట్టి రాయాల్సినటువంటి వార్త. బంగారు తల్లుల సువర్ణాధ్యాయం, చాలా చక్కటి హెడ్లైన్. మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు. మనం ఇంతకుముందే అనుకున్నాం, ప్రతి దినపత్రిక కూడా మెయిన్ హెడ్డింగ్స్లో ఇచ్చినటువంటి ఈ ప్రధాన వార్త ఇది. అండ్ మోరోవర్ గెలుపు సునాయాసం, అయినా ఏమాత్రం అలసత్వం వద్దు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీలు, అఫ్కోర్స్ 3 ప్రధాన పార్టీలు చేస్తున్నటువంటి ఆ యొక్క క్యాంపెయినింగ్ కావచ్చు. అండ్ మోరోవర్ దానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్తలు చేస్తోంది. పెయిడ్ సర్వేలతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది, వాటిని తిప్పి కొట్టండి అంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి. అండ్ జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వానికి మంత్రులకి కూడా కీలకమే అంటున్నారు. మోరోవర్ మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి అంటూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. అండ్ మోరోవర్ ఇక ఏపీలో జరిగినటువంటి ఒక ప్రధాన వార్త, చాలా కీలకమైన వార్త, సెన్సేషన్ అయిన వార్త. ఎస్, కల్తీ మద్యం విషయంలో జరుగుతున్నటువంటి అలాగే వస్తున్న అప్డేట్స్ కానీ చూస్తే మనం జోగి రమేష్ని నిన్న ఎర్లీ అవర్స్లో అరెస్ట్ చేశారు. తొలుత నోటీసులు ఇచ్చినటువంటి సిట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి ఎర్లీ అవర్స్ తెల్లవారుజామున వెళ్ళారని చెప్పచ్చు. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అండ్ నకిలీ మద్యం కేసులో ఏపీ మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పత్రాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం, ఆర్థిక లావాదేవీలపై జోగికి సిట్ ప్రశ్నలు, వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి కోర్టుకు నకిలీ లిక్కర్ వెనక రమేష్ ఉన్నారని అద్దేపల్లి సోదరుల వాంగ్మూలం, దీంతోనే అరెస్ట్ చేశారంటూ మనకి ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ మోరోవర్ నిన్న మనం అనుకున్నట్టుగానే మరో ప్రధాన వార్త యాజ్ యూజువల్, సాహోరే బాహుబలి రియల్ గ్రేట్, భారత గడ్డపైన తొలి భారీ ఉపగ్రహం నింగిలోకి వెళ్ళింది అంటూ కూడా ఈ వార్త. ఎస్, అద్దెకు వైద్య పట్టాలు ఒక డిఫరెంట్ వార్తగా చూడొచ్చు దీన్ని. డాక్టర్ జేబులో కాసులు, యాక్టర్ చేతులు రోగులు, ప్రైవేట్ ఆసుపత్రులకు సర్టిఫికెట్లు, కిరాయికి ఇస్తున్న వైద్యులు, వాటితో అనుమతులు, దవాఖానాల నిర్వహణ, అసలైన వైద్యుడి స్థానంలో రోగులకు మరొకరి సేవలు, వాళ్లలో ఎంబీబీఎస్ చదవని వాళ్ళు ఉన్నారు, అనర్హులు కూడా ఉన్నారు. వైద్య విద్యకు సంబంధించి చాలా ఘోరాలు జరుగుతున్నాయంటూ ఆ ప్రధాన వార్త. అండ్ మోరోవర్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఘోరానికి సంబంధించి అండ్ మోడీ నాడిస్తున్న వ్యాపారులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే భయపడమే కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు ఆడించినట్టుగా ఆడుతున్నారు ఆయన అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. బెగుసరాయ్లో మత్స్యకారులతో కలిసి చేపలు పడుతున్నారు రాహుల్. అండ్ అంబానీ అదానీల చేతులు రిమోట్ కంట్రోల్, చిన్న వ్యాపారులను నాశనం చేసిన బడా వ్యాపారవేత్తలకు మేలు చేయడమే ఉద్దేశంగా పెట్టుకున్నారు మోడీ అనేది కూడా ఒక ప్రధాన వార్త. అండ్ మోరోవర్ మరో ప్రధాన వార్త చూద్దాం. నిన్న జరిగినటువంటి కోర్స్ కొన్ని ప్రధాన వార్తల్లో మరో ప్రధాన వార్త ఏమిటంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మంటల్లో కలిపోతున్న ఫర్నిచర్, ఇతర సామాగ్రి. మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి అండ్ ఫర్నిచర్ని ధ్వంసం చేశాయి. ఆ వార్త నిన్న హైలైట్ అయినటువంటి వార్త. గతంలో తమ ఆఫీసే అంటూ బీఆర్ఎస్ హయాంలో ఆక్రమించారని ఆరోపణ చేశారు. అండ్ ఇందిరమ్మ భవనం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు, పట్టణంలో పోలీసుల మోహరింపు, ముమ్మాటికి ఇది కాంగ్రెస్ కార్యాలయం అంటున్నారు కాంగ్రెస్ నేతలంతా కూడా. సో దిస్ ఈజ్ ద మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక ఈ ప్రధాన వార్తలన్నీ కూడా మనకి ఇందులో కనబడుతూ ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో దంచికొట్టిన వాన. నిన్న సడన్గా రాత్రి చాలా గట్టిగా వర్షం పడింది హైదరాబాద్లో. భార్యపై అనుమానంతో కూతురు వదినతో పాటు ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ దగ్గరలో ఉన్నటువంటి కులకచెరలో ఘటన జరిగింది. అండ్ రోడ్డు ప్రమాదాలకు ఎక్కిపోయి కాంట్రాక్టర్కు జరినామా. రోడ్డు ప్రమాదాలు ఏమైనా జరిగితే కనుక రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న అతను, రోడ్డు వేసిన అతనికి జరిమానా విధిద్దామని కూడా ఒక ప్రధాన వార్త. బీఓటీ హైవేల పరిధిలోకి ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ జరిగితే కనుక 25 లక్షలు జరిమానా విధించడానికి సిద్ధమవుతున్నారు. అండ్ మరో ప్రధాన వార్త, ఇవాల్టి నుంచి మరో ముఖ్యమైనటువంటి మనకి ఒక పరిణామం తీసుకుంటే కనుక ప్రైవేట్ కాలేజీలో యాజమాన్యాలన్నీ కూడా నేటి నుంచి కాలేజీలు బంద్ పెడుతున్నాయి. బకాయిలపై సీఎంఓ అధికారులతో చర్చలు విఫలం. 150 కోట్లు ఇస్తానని అంగీకరించిన యాజమాన్యాలు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు 1840 ఉన్నత విద్యా సంస్థలు. జేఎన్టీయూ ఫార్మసీ సెమిస్టర్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్నల్, బీఈడీ పరీక్షలు ఇవన్నీ కూడా వాయిదా వేశారు. సో ఈ ప్రధాన వార్తలన్నీ మనకి ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ ఆంధ్రజ్యోతి తర్వాత మనం మరో ప్రధానమైనటువంటి దినపత్రికను తీసుకుంటే సాక్షి. సాక్షి ప్రధాన దినపత్రికను మనం ఒకసారి చూద్దాం. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏమిటి? మనం చూద్దాం. ఇక్కడ సమష్టిగా సత్తా చాటి అంటూ కూడా ఒక వార్త. యాజ్ యూజువల్ ఇండియన్ మహిళా క్రికెట్ టీంకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అండ్ ప్రధాని మోడీ కూడా వారందరికీ కూడా అభినందించారు. అండ్ దానికి సంబంధించి సమష్టిగా సత్తా చాటారంటూ ఈ వార్త. కప్పు కలలుగన్న కళ్ళు, ఏళ్ల తరబడి ఎదురుచూపులు, దాదాపు 47 ఏళ్ల ఎదురుచూపులంటూ కూడా ఒక దినపత్రికలో చూసాం మనం. మహిళా క్రికెటర్ల ఆశలు, అభిమానుల ఆకాంక్షలు, మువ్వన్నెల జెండా రెపరెపలు. ఇక మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళంతా కూడా అంటే మహిళా క్రికెట్ టీం సభ్యులు మూకుమ్మడిగా అంటే సమిష్టిగా సాధించినటువంటి విజయంగా కూడా చెప్పచ్చు ఇది. అండ్ కిందలో చూస్తే కనుక మనకి మిగతా ప్రధాన వార్తలు చూద్దాం. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో హైడ్రా తమ ఇల్లు కూల్చినప్పుడు పుస్తకాలు పోయాయని ఏడుస్తూ కేటీఆర్కి చెప్తున్న బాలిక. నిన్న
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హైడ్రాకి సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి. ముఖ్యంగా హైడ్రా వల్ల ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, పేదవాళ్ళను కొట్టి పెద్దవాళ్ళకి పెట్టడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తోందా, అలాగే కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్కి వత్తాసు పలుకుతున్నటువంటి వేరే పార్టీ నుంచి ఆ పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించి కూడా ఇది వత్తాసు పలుకుతోందంటూ కూడా ఆయన పేదలకు న్యాయం పెద్దలకు న్యాయమా, మంత్రులు చెరువుల్లో ఇల్లు కట్టుకుంటుంటే ఎందుకు కోల్చలేదు, పెద్ద పెద్ద బిల్డర్ల అక్రమ నిర్మాణాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు, అండ్ పేదలకు కనీసం సమయం ఇవ్వకుండా కూలగొట్టడం ఏంటి, ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ అక్రమాలకు ప్రభుత్వమే అండగా ఉంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహించారు నిన్న. ఆయన ఒక డిఫరెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కూడా ఆయన నిన్న ఈ వార్త. ఎస్, జూబ్లీహిల్స్ డూ ఆర్ డై, ఉప ఎన్నికను ఆషామాషిగా తీసుకోవద్దంటూ నిన్న మొత్తం కేడర్కి దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రధానంగా ఇందులో కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికతో మనందరి భవిష్యత్తు ముడిపడి ఉంది, బూత్ స్థాయి మేనేజ్మెంట్ పగడ్బందీగా జరగాలి, అండ్ ప్రతిపక్షాల ఆరోపణలకు వెంటనే కౌంటర్లు కూడా ఇవ్వండి మీరు. ఇక సోషల్ మీడియాను కూడా మంత్రులు బాగా పర్యవేక్షిస్తూ ఉండాలి, చాలా పకడ్బందీగా చాలా పక్కాగా ప్రణాళిక ప్రకారం కూడా మనం చేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి వార్త. అండ్ మజ్లిస్కు రేవంత్ జీ హుజూర్ అంటున్నారు అంటూ కూడా మనకి ఈ వార్త తెలియజేస్తోంది. జూబ్లీ హిల్స్లో ఓట్ల కోసం మజ్లిస్ చెప్పినట్టుగా ఆడుతున్నారు, విలువైన ఆర్మీ భూముల్ని ముస్లిం శ్మశాన వాటికలకి ఇచ్చారు షేక్పేట్ ప్రచారంలో కిషన్ రెడ్డి. చెప్పాను కదా, 3 ప్రధాన పార్టీలు కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారం, దానికి సంబంధించి మనం చూడొచ్చు. అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న షేక్పేట్లో ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, మజ్లిస్కు రేవంత్ జీ హుజూర్ అంటున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఎస్, జోగి రమేష్ అక్రమ అరెస్ట్, జోగి రమేష్ సోదరుడు జోగిరాము, వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రాము కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఏపీలో వైసీపీ శ్రేణులు వాళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేశారు. మరోవర్ ఏంటంటే అక్కడ ఆయన అరెస్ట్ అయితే అక్రమమని, అలాగే నిన్న రాత్రి కూడా చాలా హైడ్రామా చోటు చేసుకుంది. ఆయనకు వైద్య పరీక్షలు చేసే సమయంలో కావచ్చు, కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా పోలీసులతో వాగ్వాదం నడిచింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన వార్తలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అండ్ మరో వార్త చూద్దాం. ఆదివారం బీసీ జేఏసీ సమావేశాల్లో సంఘీభావం తెలుపుతున్న జూలూరు గౌరీశంకర్, బీర్ల ఐలయ్య, విహెచ్ చీటల, నారాయణమూర్తి, జాజుల శ్రీనివాస్, దాసు సురేష్, గుజ్జ కృష్ణ తదితరులు అంటూ కూడా ఒక ఇమేజ్తో కూడినటువంటి ప్రధాన వార్త. రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మరిన్ని పోరాటాలు చేయాలంటున్నారు. అండ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరినీ ఏకం చేసి పోరాడదాం అంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజుకున్న రగడ స్టోరీ, అలాగే ఆ యొక్క కథనాలు మనకు తెలియనివి కాదు. దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త. నిన్న వీరంతా కూడా ఒక మీట్ అయ్యారు, ఆ మీటింగ్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త. అండ్ ఏమార్చే తంత్రం పక్కా కుతంత్రం, ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గాలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల దుర్మరణం. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తాజాగా డైవర్షన్ డ్రామా ఆడుతుందో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏపీలో. జోగి రమేష్ మాత్రం ఖచ్చితంగా ఆయన్ను అక్రమంగానే అరెస్ట్ చేశారంటూ కూడా నిన్న వైసీపీ శ్రేణులంతా కూడా చేసినటువంటి అక్కడ నిరసన కార్యక్రమాలు, అలాగే నిన్న ఆయన్ని మొత్తానికి జైలుకు తరలించారు. ఓవరాల్గా చూస్తే కనుక వాటికి సంబంధించి వివిధ క్లియర్ కట్గా అంటే మరింత విస్తృతంగా వార్తా కథనాలు వచ్చాయి. సో సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తా కథనాలు ఇవి. ఆ తర్వాత మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం. ఎస్, నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు మనం ఒక్కసారి గమనిస్తే, కేసీఆర్ అంటే కట్టుడు, రేవంత్ అంటే కూల్చుడు అంటూ కూడా ఒక బ్యానర్ ఐటెం, హెడింగ్ ఐటెం మనకి చాలా పెద్దగా కనిపిస్తున్నటువంటి ఐటెము. అండ్ యాజ్ యూజువల్ ప్రభుత్వంపై వీరంతా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నటువంటి కథనాలని చెప్పచ్చు. పేదలను కూల్చే బుల్డోజర్, బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసే టూల్ హైడ్రా. హైడ్రా అనేటువంటిది ఒక టూల్గా మారింది. ఆ టూల్ ఏమిటో చెప్పారు ఆయన కేటీఆర్. ఇక పిల్లల స్కూల్ కూల్చి తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చలే, ఎందుకని పిల్లలు ఆల్రెడీ నిన్న ఆయన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు చేపట్టినప్పుడు ఒక పిల్లాడు, స్కూల్ పిల్లాడు, అలాగే స్కూల్ పాప వాళ్ళు బాధపడ్డ వైనం, నా బుక్స్ బ్యాగ్ కూడా వాళ్ళు తరలించారంటూ బాధపడ్డ వైనం. అండ్ మైనార్టీ స్కూల్ కూల్చేసిన సర్కార్, కోర్టు స్టే ఇచ్చిన ఖాతరు చేయని ప్రభుత్వం, పరీక్షలు రాస్తుండగా బుల్డోజర్ చర్చలు. ఇలా మొత్తానికి హైడ్రాకి సంబంధించి కూడా నిన్న
ఈ ప్రధాన వార్తలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా 5% వెనకబడ్డాం. జూబ్లీహిల్స్లో ప్రజానాడిపై సీఎం ఆందోళన చెందుతున్నారంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఓవరాల్గా చూస్తే కనుక రిపోర్ట్లన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. నిఘా వర్గాల నివేదికలోనూ కారుదే ముందంజ. ఇలా అయితే కష్టం, గ్రౌండ్లో పరిస్థితి ఏం బాగలేదు, మిమ్మల్ని నమ్మిన ఇంట్లో కూర్చుంటే కుదరదు, ఇన్ఛార్జీల మీద ప్రచారం వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటూ నిన్న ఇకనైనా పట్టించుకోండి, షోలు మానేసి ఇల్లు తిరగండి, మంత్రులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం అయ్యారంటూ కూడా ఆయనతో క్యారికేచర్ వేసి దానికి సంబంధించి ప్రధాన వార్త. రిపోర్ట్ చేతికిచ్చి మంత్రులకు రేవంత్ తలంటారు అంటూ కూడా ఈ ప్రధాన వార్త. 7 మంత్రుల మడపై కత్తి. జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత వేటుకు సిద్ధం. జూబ్లీహిల్స్లో ఒకవేళ ఖచ్చితంగా ఫలితం తేడా కొడితే ఎట్టి పరిస్థితుల్లో ఒక 7 మంత్రుల మెడపై అయితే కత్తి వేలాడుతోంది. వాళ్ళందరికీ ఉద్వాసం తప్పదంటూ కూడా ఒక విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనం. కాంగ్రెస్ గూండాగిరి అండ్ బీజేపీ బీ టీం ఎంఐఎం అంటున్నారు షబ్బీర్ అలీ. అండ్ బీహార్లో ఎంఐఎంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫైర్. అలీ వ్యాఖ్యలు తీవ్రంగా ప్రకటిస్తున్న ఎంఐఎం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రచారానికి ఎంఐఎం దూరంగా ఉంది. ఈ వార్త. సంపన్నులు సర్కార్ బడుల్లో చేరట్లేదు. జనరల్ కేటగిరీ విద్యార్థులు 8% లోపే. గవర్నమెంట్ స్కూళ్లలో 50% బీసీలే, ఎస్సీలు 24%, ఎస్టీలు 13% మాత్రమే ఉన్నారు. అండ్ అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే. ఆందోళన కలిగిస్తాను విద్యాశాఖ గణాంకాలు. అంటే విద్యాశాఖ గణాంకాలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించి కూడా మనం ఈ ప్రధాన వార్తలో చూడొచ్చు. అందులో సంపన్నులంతా ఖచ్చితంగా సర్కార్ బడుల్లో అయితే వాళ్ళు చేరట్లేదు అంటూ కూడా మనం ఈ ప్రధాన వార్తను చూడొచ్చు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి కాలేజీలకు తాళాలు, నేటి నుంచి కళాశాలల నిరవధిక బంద్ అంటూ కూడా మనకు ప్రధాన వార్త తెలియజేస్తుంది. అండ్ సర్కార్తో తాడుపేడు తేల్చుకుంటూ ఉంటున్నారు. ఆల్రెడీ పలు దఫాలుగా చర్చలు జరిపారు, కానీ ఆ చర్చలు ఏవి కూడా సఫలం కాలేదు. మరి ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వాళ్ళందరూ కూడా విడతల వారీగా విడుదల చేసే నిధులు మాకొద్దు, ఒక్కసారే మీరు చెప్పినట్టుగా ఆ నిధులు విడుదల చేయండి మహాప్రభు అంటూ వేడుకున్నారు. అలాగే చాలాసార్లు మీట్ అయ్యారు. బట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఖచ్చితంగా అంటే ఇచ్చిన మాట తప్పడంతో వాళ్ళంతా కూడా వాళ్ళు బంద్కి దిగుతున్నారు. అది ప్రధాన వార్త. గురుకుల విద్యార్థులపై పోలీస్ జులుం. ప్రిన్సిపల్ వేధింపులను నిరసిస్తూ షాద్ నగర్లో బాలికలు రాస్తారు ఒక చెదరగొట్టడానికి పోలీసుల యత్నం. మఫ్టీ కానిస్టేబుల్పై విద్యార్థుల దాడి, పోలీసుల దౌర్జన్యం అండ్ ఉద్రిక్తత అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలన్నీ కూడా మనకి ఇవి కనబడుతూ ఉన్నాయి. అండ్ మోరోవర్ నెక్స్ట్ ఇక మరో ప్రధాన వార్తగా చూస్తే కనుక మనకి మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక జూబ్లీహిల్స్ ఎన్నికలే మనకి ఓవరాల్గా తెలుస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ గూండాగిరి. మణుగూరులోని బీఆర్ఎస్ నియోజకవర్గ ఆఫీసుపై దాడి. పోలీసులు చూస్తుండగానే రెచ్చిపోయినటువంటి కాంగ్రెస్ మూకలు. 4 కార్యకర్తలపై పిడిగుద్దులు, బయటికి గెంటివేత, కార్యాలయంలో విధ్వంసం, ఫర్నిచర్ బయట వేసి నిప్పు, దౌర్జన్య కాండపై బగ్గుమన్న బీఆర్ఎస్, పలు చోట్ల నిరసనలు, దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టు. మణుగూరులో ఇది తమ ఆఫీసే అంటూ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఆఫీసుకు వచ్చి, బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి, మణుగూరు కార్యాలయానికి వచ్చి విధ్వంసం సృష్టించారు. మరోవర్ ఏంటంటే అక్కడ వాళ్ళ ఫర్నిచర్, అలాగే అక్కడ జెండాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మొత్తం బయటకు తీసుకొచ్చి నిప్పు పెట్టారు. అండ్ ఓవరాల్గా ఒక చాలా పెద్ద చాలా ఘోరమైనటువంటి ఇన్సిడెంట్గానే దీన్ని చూడాలి. అండ్ దీనికి సంబంధించి కూడా నిన్న బీఆర్ఎస్ నాయకులు అలాగే నేతలు దీన్ని తీవ్రంగా ఖండించారు. అండ్ కాంగ్రెస్ అయితే గూండాగిరి చేసిందంటూ కూడా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇలాంటి ప్రధాన వార్తలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ మైనార్టీల స్కూల్ కూడా కూల్చేసిందని మనం ఇంతకుముందే చూసాం. అండ్ ఓవరాల్గా అంతులేని వేద ఆగన కూల్చివేత అంటూ కూడా ఆ యొక్క ప్రధాన వార్తలో వాళ్ళు ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అండ్ మరో ప్రధాన దినపత్రిక వెలుగులో కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్నట్టుగానే అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ప్రతి ప్రధాన వార్తను విమెన్స్ క్రికెట్ టీం గెలిచినటువంటి విధానం కానీ, కప్ కొట్టిన విధానం కానీ, అండ్ మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక అంతరిక్షంలోకి 4410 కిలోల శాటిలైట్ వెళ్ళిందనేటువంటి అద్భుతమైన విషయం కానీ, అండ్ దమ్ముంటే సన్నబియ్యం స్కీమ్ ఆప్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలు. సన్నబియ్యం కాంగ్రెస్ పూర్తిస్థాయి పథకం కాదు, ప్రతి కేజీకి కేంద్రమే 42 రూపాయలు ఇస్తోంది, ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుంటోందంటూ కామెంట్. ఇలా ఈ విధమైనటువంటి
ప్రధాన వార్తలు. నిన్న కేడర్కి దిశానిర్దేశం చేశారు అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆ యొక్క ప్రధాన వార్త కూడా మనకు కనిపిస్తోంది. 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందంటున్నారు కేటీఆర్. నిన్న ఆల్రెడీ ఆయన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, హైడ్రాకి సంబంధించి ఆయన చెప్పినటువంటి విషయాలు. బీఆర్ఎస్కు కవిత ఫియర్ పట్టుకుంది అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనం అయితే మనకు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ గులాబీ పార్టీలో టెన్షన్ పట్టుకుంది. హాట్ టాపిక్గా మారినటువంటి ఇష్యూ అస్త్రంగా మార్చుకుంటున్న కాంగ్రెస్. సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు, అన్యాయం చేశాడు అంటూ కూడా ఈ వార్త మనకి తెలియవస్తోంది. ఇక చెరువులో దూకి చేపలు పట్టి రాహుల్ గాంధీ చెరువులోకి దూకారు, చేపలు పట్టారు. అండ్ ఓవరాల్గా మొత్తం నిన్న జరిగినటువంటి ప్రధాన వార్తలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎస్, రైట్ నౌ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఇవన్నీ కూడా